ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసం ఒక దినానికి 2 ఎపిసోడ్ సహకారులు ఉన్నా ఆర్థికంగా ఇంకా వ్యయం ఉంటుంది, ఖర్చు ఉంటుందని చెప్పాను. మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థించండి. ప్రభు సహాయం చేసేలాగిన వాక్య ధ్యానాలు మీకు దీవెనగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ రక్షణ ప్రాధాన్యమైనది కనుక రక్షణకు మొదటి స్థానం ఇద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా ప్రేక్షకులు నిన్ను తెలుసుకోవటానికి కృప దయచేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించారు. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుచూ ఉన్నాడు. జనసమూహాలు దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని, ఇది ఏమి అని అడిగాడు. వారు నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్ళుచున్నాడని వానితో చెప్పారు. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుము అని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రజలు అందరూ దానిని చూచి దేవుని స్తోత్రము చేసిరి. యేసు ప్రభువు భూమి మీద జీవించినప్పుడు ఆయన ప్రతి చర్య, ఆయన చేసిన ప్రతి కార్యము దేవుని స్తుతించేట్లు, మహిమపరిచేట్లు చేసింది. ఇవాళ ఇది మనకు సవాలై ఉన్నది. మనం ఏం చేసినా మనలను చూచిన వారు దేవుని స్తుతించాలి. వి ప్రైజ్ గాడ్ అబౌట్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పగలగాలి. అలా మనం పనిచేయాలి. ఎందుకు అలా ప్రస్తుతించారు, దేవుని స్తుతించారు? కారణం ఏమిటో తెలిసిన? యేసు ఆ గుడ్డివానితో చెప్పిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఎవరు యేసు దగ్గరకు వచ్చినా స్వస్థతనిచ్చేది వారి విశ్వాసమే. ఎవరు యేసు వద్దకు వచ్చినా స్వస్థతనిచ్చేది వారి విశ్వాసం. ఎవరిపై విశ్వాసం? దేవునిపై విశ్వాసం, యేసుపై విశ్వాసం. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా భంగపడడు. ఈ వృత్తాంతం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన యెరికో పట్టణాన్ని సమీపించాడు. ఆయన యెరికో పట్టణాన్ని సమీపించాడు. ఆ పట్టణము త్రోవలో ఒక గుడ్డివాడు కూర్చుని భిక్షమడుగుకుంటున్నాడు. గుడ్డివాడు, కుంటివాడు, వీరు ఇద్దరూ కూడా భిక్షాటనకు అనేక స్థలాల్లో బైబిల్లో కనిపిస్తారు. కాళ్ళు లేనివాడు, కుంటివాడు పని చేయలేడు, ప్రజలు జాలిపడతారు. గుడ్డివాడిని చూచి ప్రజలు జాలిపడతారు. కనుక వాళ్ళు భిక్షాన్ని వృత్తిగా మార్చుకుంటారు. అది ఆ కాలము, ఈ కాలం అని లేదు, ఏ కాలంలోనైనా ఇది జరుగుతూనే వస్తోంది. ఈ గుడ్డివాడు శబ్దము చేత గ్రహించగలుగుతున్నాడు. చూపు లేదు కదా, చెవులు బాగా పనిచేస్తున్నాయి. శబ్దం వస్తోంది, ప్రజలు నడుస్తున్నారు,
గలగల శబ్దం వస్తుంది, మాటలు వినబడుతున్నాయి, సమూహం వెళుతున్నట్టు గ్రహించాడు. ఏదో జరుగుతోంది, ఏమవుతోంది అనే ఎంక్వైరీ చేశాడు. ఒక మాట నేను మీకు చెప్పాలండి, ఏదైనా ఒక సంభవం మనకు జరుగుతున్నట్లుగా తెలిసినట్లయితే మనం దాని గురించి ఎంక్వైరీ చేస్తామా ఎప్పుడైనా? వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది? ఉత్సుకత. గుడ్డివాడు కూడా ఉత్సుకత చూపించాడు. ఆ ఉత్సుకత అతని యొక్క జీవితంలో అతడు నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడింది. నాకెందుకులే, ఎవరు ఎట్టుపోతే ఏమి, ఏ శబ్దం అయితే ఏమి, ఏ గలాట అయితే ఏమి అని అనుకుంటే వాడు యేసును గుర్చిన సమాచారం తెలుసుకునేవాడు కాడు. గుర్తుపెట్టుకోండి, సోషల్ సెన్స్ కావాలి, సాంఘికపరమైన స్పర్శ ప్రతివాడు కలిగి ఉండాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన చుట్టూతా ఏం జరుగుతోంది అనేది మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఇవాళ పరిస్థితులు చూస్తుంటే మరీ నాకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. మరీ నాకెందుకు, ఈ మాట నేను చెబితే మీకు కూడా కోపం వస్తుందేమో. మనకెందుకు పాస్టర్ గారు, మనకెందుకండి అయ్యగారు, ఏదో జరుగుద్ది, ఏవేవో పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటారు, ఇవన్నీ మామూలే, మనం వాటన్నిటిని పట్టించుకుంటే ఎలా అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా ఒకప్పుడు ప్రజలు లేరు, ఒకప్పటి ప్రజలు అలా లేరు, ఈ తరమే అట్లా అయిపోయారు. కనుక ప్రతి ఒక్కరూ ఆ సోషల్ కన్సర్న్, సాంఘికపరమైనటువంటి ఒక స్పృహ సమాజం పట్ల, జరుగుతున్న విషయాల పట్ల శ్రద్ధ ఉంచటం అనేది అవసరం. ఈ గుడ్డివాడు ఆ గలాట విని అడుగుతున్నాడు, ఏమి జరుగుతోందని. నజరేయుడైన యేసు ఈ దారిని వెళుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసు ఈ దారిని వెళుతూ ఉన్నాడు. వెంటనే తనకు రిలేట్ అయిన అంశం దొరికింది అక్కడ, అందుకే మాట్లాడాడు. ఒకవేళ ఇంకొకటి అయితే మాట్లాడేవాడు కాడేమో, కానీ తనకు రిలేట్ అయింది, తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తను ఎదురు చూస్తున్నాడు, తను ఇలాగే వింటున్నాడు. ఆయన గురించి మాటలు భిక్షాటన చేసుకుంటూ పోతుంటే ప్రజలు చెప్పుకుంటున్నారు, యేసట పలానా అద్భుతం చేశారట, చనిపోయిన వాడిని లేపాడట, కుంటివాడిని బాగు చేశాడట, గుడ్డివాడిని బాగు చేశాడట, కుష్టివాడిని బాగు చేశాడట. అలాగా ఆయన గురించిన సమాచారం గుడ్డివాడి మనసులో స్టోర్ అయింది. వినికిడి చేత అతడు తన లోపల యేసు మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడు. కనుక యేసు ఆ మార్గాన్ని వెళుతున్నాడు అనేటప్పటికీ అతను ఎంత దూరంలో ఉన్నాడో తెలియదు, ఎందుకంటే కళ్ళు కనపడవు. ఎంతమంది అతను చుట్టూతో ఉన్నారో తెలియదు, లేకపోతే ఎంత ప్రాముఖ్యమైన విషయం మీద ఆయన పోతున్నాడో ఏమీ తెలియదు. ఆ అవకాశం అతను వదులుకోవటానికి ఇష్టపడలేదు. వాట్ అబౌట్ అస్, మనం ఏమిటి? ఒక్క అవకాశం వచ్చింది, వాడుకోవాలి. ఒక్క అవకాశం వచ్చింది నాకు, ప్రేమ సాక్షి టీవీలో రోజు దేవుని గురించి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. నేను వాడుకోవటానికి ముందుకు సాగాను. దానివలన నేను ఆర్థిక సంక్షోభంలోనికి బలవంతంగా నెట్టబడ్డాను. అయినా కూడా నాకు తెలుసు దేవుడు కార్యం చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాలి, అంతే. మనం విశ్వాసం ఉంచితే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవుడు అశక్తుడు కాడు. దేవుడు ఇది చెయ్యను అని భీష్మించుకునేవాడు కాడు. మన ప్రభువు తన నామాన్ని మహింపరిచే వారికి ఏది కావాలన్నా చేస్తాడు. తన కొరకు పనిచేసేవారికి ఏది కావాలన్నా చేస్తాడు. అది నాకు తెలుసు. చూడండి, ఇక్కడ తను వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా అందిపుచ్చుకుంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోనీయకూడదు, దాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మనం అభివృద్ధిలోనికి వస్తాం, ఆశీర్వాదాలు పొందుతాము. గుడ్డివాడు తనకు నోరు పెద్దదిగా ఉంది, చెవులు బాగున్నాయి, నోరు బాగుంది, కళ్ళే కనబట్టలేదు. నోరు తెరిచి బిగ్గరగా అరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన్ని వెళుతున్నాడు, కానీ అతడు పిలుస్తున్నాడు,
దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. యేసుకు ఏ పేరైతే ఎక్కువ ఇష్టమో ఆ పేరుతో పిలుస్తున్నాడు. యోసేపు కుమారుడా అని పిలవలేదు, మరియ కుమారుడా అని పిలవలేదు, దేవుని కుమారుడా అని పిలవలేదు. ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా అని పిలిచాడు. 1000 years బ్యాక్, ఆనాడు 1000 సంవత్సరాల క్రితం దావీదు యేసును గుర్చిన ప్రవచనాల్లో దావీదు తన కుమారుడు అని పిలిచాడు. దావీదు మెస్సియాను తన కుమారునిగా పిలిచాడు. ప్రభువుగా పిలిచాడు, కుమారుడిగా పిలిచాడు. ప్రభువు అయితే కుమారుడు ఎట్లవుతాడు? అంతే. దావీదు యొక్క వంశములో, యూదా యొక్క గోత్రంలో యేసు ఇష్టపడి జన్మించాడు. ఆయన కోరుకొని మరి జన్మించాడు. దేవుడు కోరుకున్న దావీదు వంశంలో తాను జన్మించాడు. కాబట్టి హీ లైక్స్ దట్ నేమ్ వెరీ మచ్, వెరీ మచ్. అది పసిగట్టాడు. గుడ్డివాడు చాలా బ్రెయిన్ గలవాడు, అవకాశాలు పోనిచ్చుకోవటం లేదు, చాలా యాంగ్జైటీ, ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి. ఏం చేయగలుగుతాడు? తెలుసుకొని ఏం చేయలేడు. అయినా సరే కావాలి తనకి. తెలుసుకున్నాడు, అవకాశం పోనీయక బిగ్గరగా కేకలు పెట్టాడు. ఆ కేక కూడా ఆయనకి ఏమి ఇష్టమో దాంతో పిలిచాడు. చూడండి, మనం ఒక ప్రాంతంలో, ఒక ఉద్యోగంలోనో, ఒక పదవిలోనో, ఒక ప్రముఖ పనిలోనో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. వెల్ నోన్ అలాగా అనిపిస్తుంది. మనం వెల్ నోన్ అయిపోతాం కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సబ్జెక్ట్స్లో. మన బాల్యం నాటి పేరు ఎవరైనా పెట్టి, స్పెషల్ నేమ్ కదా మనకది, పిలిచాడు అనుకోండి, వెంటనే ఆగి చూస్తాం ఎవరా అని. అవునా కదా? మనం మన యొక్క ఇన్నర్ పీపుల్ పిలిచే పేరుతో ఎవరైనా కామన్ ఏరియాస్లో మనం పిలిచారనుకోండి, వెంటనే ఆగిపోతాం. మనం ఎవరా? నా పలానా పేరు ఎవరికి తెలుసు? నాది పలానా పేరు ఎవరికి తెలుసు? మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి మా నాన్నమ్మ నన్ను పిలిచినటువంటి పేరుతో పిలుస్తాడు. మా నాన్నమ్మ 1976లో చనిపోయింది, నా 7 ఏళ్ల వయసులో. అంటే ఇప్పటికి 40 ఏళ్ల క్రితం ఆవిడ, ఇంకా ముందు 40 ఏళ్ల కంటే ముందుగా ఆవిడ నన్ను ఒక పేరుతో పిలిచేది. ఆ పేరు మా నాన్నగారి తమ్ముడు, ఇప్పుడు ఆయన కూడా 70 ఏళ్ళు వచ్చాయి. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా నాన్న అని పిలిచి ఆ పేరుతో పిలుస్తాడు. ఆ పేరు ఇంకెవరికి తెలియదు, ఆ పేరు ఇంకెవరికి తెలియదు. ఈ తరంలో అసలు ఏలూరులో అసలు ఎవరికి తెలియదు ఆ పేరు, ఆయనకే తెలుసు. ఆయన పిలుస్తాడు, నాకు అర్థం అవుద్ది ఆయన అని. ఆ పేరుతో మీరు ఎవరైనా పిలిచారనుకోండి, నేను వెంటనే వెనక్కి తిరుగుతా. మీరు 10,000 మందిలో నుంచోబెట్టండి, ఆ పేరు పిలిస్తే వెనక్కి తిరుగుతా. అది నాకు తెలిసిన పేరు కనుక వీ లైక్ దట్ నేమ్ ఆల్సో. మనం చిన్నప్పుడు మనం పిలిచిన పేరు అంటే మనకు కూడా ఇష్టం ఉంటుంది. దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు యేసు నిలిచిపోయాను. దేవునామానికి స్తోత్రం. దావీదు కుమారుడా. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము. 1000 ఏళ్ళు. అబ్రహాం కుమారుడు 2000 సంవత్సరాల క్రితం, దావీదు కుమారుడు 1000 సంవత్సరాల క్రితం. యేసు అన్నప్పుడు ఆయన జీవించిన కాలంలో. కాబట్టి దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుము. యేసు దావీదు కుమారుడా. మాకు వాక్యము నేర్పించినటువంటి దినాల్లో పి జోషి గారు చెబుతున్న మాటల్లో చెప్పేవాడు, యేసు దావీదు కుమారుడు అంటే యేసు ఈజ్ ద న్యూ టెస్టిమెంట్ నేమ్, దావీదు కుమారుడు ఈజ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ నేమ్. ఈ గుడ్డివాని కట్ట న్యూ టెస్టిమెంట్ తెలుసు, ఓల్డ్ టెస్టిమెంట్ తెలుసు అని చెప్పేవాడు ఆయన. బాగుంది కదా? అవును. యేసు అంటే న్యూ టెస్టిమెంట్, దావీదు కుమారుడు అంటే ఓల్డ్ టెస్టిమెంట్. హీ నోస్ ద ఓల్డ్ టెస్టిమెంట్ యాజ్ వెల్ యాజ్ న్యూ టెస్టిమెంట్. హీ నోస్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు ఎరిగిన వాడు అని చెప్పేవాడు. అవునండి, ఈ గుడ్డివాడు లేఖనములను ఎరిగినవాడు. లేఖనాల్లో రక్షకుడుగా మెస్సియా వస్తాడని, అతడు దావీదు కుమారుడని
చెప్పిన మాటలు వినికిడి చేత గ్రహించుకొని మెస్సియా మీద విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. కనులకు యేసు కనపట్టంలా, కానీ లేఖనాలలోని మెస్సియా అతని మదిలో ఉన్నాడు. లేఖనాలలోని మెస్సియా, దావీదు ప్రవచించినటువంటి మెస్సియా ఆ గుడ్డివాడి మనసులో ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఆ మెస్సియాపై తన నమ్మకాన్ని పెట్టుకున్నాడు, తన విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. అందుకే యేసు నిలిచి వాడిని పిలిచి దగ్గరకు వచ్చినాక, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాడు. నేను నీకేం చేయగొడుతున్నా అని. వాడు అన్నాడు, నేను చూపు పొందగోరుతున్నాను అన్నాడు. నేను చూపు పొందగోరుతున్నాను అంటే చూపు పొందమన్నాడు ఆయన. ఆయన చూపు పొందు అని అన్నాడు. వెంటనే వాడు చూపు పొందాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువు నేను నీ కొరకు ఏమి చేయగోరుతున్నావు అని అడిగాడు. ఇవాళ మనమేమంటామంటే నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడుగుతాం. కానీ యేసు అంత గొప్ప దేవుని కుమారుడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వు చెప్పు, నేను చేస్తాను. నీవు చెప్పేవాడుగా నేను చేసేవాడుగా మారటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నీకు ఏమి కావాలనో నీవు చెప్పు, నీకేం కావాలనో అది నేను చేస్తాను. అంటే హీ వాంట్స్ టు బికమ్ ఏ హోస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ ఇంట ఆతిథ్యం ఇచ్చువానిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ టెల్ టు హిమ్. నీవు ఆయనకు చెప్పవచ్చును, నీవు ఆయనకు చెప్పవచ్చును. నేను ప్రతిరోజు ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు అనేకమైన విజ్ఞాపనలు ఆయన పాద సన్నిధికి తెస్తూనే ఉన్నాను. మా కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం నేను వాక్యాన్ని సిద్ధం అవుతున్నాను. కెమెరామెన్ బయటికి వెళ్ళారు. మా ప్రేయర్ టవర్ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన నేను ఫాలో అవుతున్నాను. ప్రక్కన సీట్లో కూర్చొని నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళ ప్రార్థనలు ఏకీభవిస్తూ నేను విన్నాను. ఎన్ని ప్రార్థనా మనవులు, ఎంతమంది కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎన్ని అవసరతలు ప్రభువా, ఎంత భాగ్యం ఇచ్చావు వీళ్లకు అని నేను దేవుని స్తుతించాను. రియల్లీ దే వర్ బ్లెస్డ్. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ అండ్ దేర్ నీడ్స్, నాట్ ఫర్ దేర్ నీడ్స్, దేర్ ఓన్ నీడ్స్. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ నీడ్స్. ఇతరుల యొక్క అవసరాల కొరకు వారు సిద్ధంగా ఉండి ప్రార్థిస్తున్నారు. యేసు అంటున్నారు, నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఏం కావాలి నీకు? దిస్ ఈజ్ ద బెస్ట్ పాలసీ యూ హ్యావ్ టు అడాప్ట్. నీవు దీనిని అభ్యాసం చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్, యూ మస్ట్ బీ లైక్ దిస్. నువ్వు ఇలా ఉండాలి. నీవు ఇతరులకు చేయువానిగా ఉండాలి, ఇతరులతో చేయించుకునేవాడుగా కాదు. ఈ మాట దగ్గర ఎప్పుడు నాకు నా భార్యకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. ఒక్క పని కూడా నువ్వు చెయ్యవు, అన్నీ చేయించుకుంటూ ఉంటావు, ప్రజలకు మాత్రం చెయ్యండి అని చెబుతూ ఉంటావని. నో నో నో. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నేను మనవి చేస్తున్నాను. వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ, ఐ విల్ డూ ఇట్. ప్రభువు వారి పాదములు కడుగటం కూడా ఆయన ఇష్టపడ్డాడు. 1 కిలోమీటర్ నడవమంటే 2 కిలోమీటర్లు నడవమన్నాడు ప్రభువు. వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయమన్నాడు. కనుక ఇతరుల యొక్క అవసరతలు మీ వరకు వచ్చినప్పుడు వాటిని అత్యధికముగా అటెండ్ అవటం విశ్వాసిగా మన యొక్క బాధ్యత. విశ్వాసిగా మన యొక్క బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, whenever you see the people in problems, go with them, stay with them and solve the problems. వాళ్ళ సమస్యలు తీర్చండి. ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్, యూ ప్లీజ్ సాల్వ్ ఇట్. నువ్వు వాటిని తీర్చగలిగితే తీర్చేయి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేను అభ్యాసం చేసుకున్నాను. ఎంతోమందికి సహకారిగా నేను నిలబడ్డాను. ఎంతోమంది వెన్ దే వర్ ఇన్ ట్రబుల్, వాళ్ళు సమస్యలో ఉండి కదలలేకపోతున్నా అనుకుంటే ఐ స్టూడ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు నుంచున్నాను నేను. నుంచుని ఐ మేడ్ దెమ్ రిలాక్స్డ్. వాళ్ళు రిలాక్స్ అయ్యేట్టుగా చేశాను. సోదరుడా, సోదరి, ఐ ఫీల్ ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ మీ. అది నాకు దీవెనగా నేను భావించాను. ప్రభువా చూపు పొందగోరుచున్నాను, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. నోరుంది,
చెవులున్నాయి చాలేవో 60% ఉంది, 40% కళ్ళు లేకపోతే ఏం పోయిందని అనలా ప్రభు. చూపు పొందుము. గాడ్ విష్ దట్, జీసస్ విష్ దట్ ఫెలో టు హ్యావ్ ద సైట్. యేసు ఆ వ్యక్తి చూపు పొందాలనే ఇష్టపడ్డాడు. ఏ సమస్య నీకున్నా గో అండ్ ఆస్క్ యువర్ జీసస్. నువ్వు వెళ్ళి నీ ప్రభు అయిన యేసును అడుగు. బిగ్గరగా కేకపెట్టి నిలిచేటట్టుగా నీవు విజ్ఞాపన చేయి. నువ్వు మొరపెట్టు. ఆయన నిలిచిపోతాడు. ఒక మాట చెబుతాను. ఒక భక్తుడు ప్రసంగం చేస్తూ అన్న మాట నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్య చంద్రులను దేవుడు నిలిపివేశాడు. భక్తులు ప్రార్థన చేసినప్పుడు సృష్టి నిలిచిపోయింది. అర్థమైందా? ఒక గుడ్డివాడు ప్రార్థన చేసినప్పుడు సృష్టికర్త నిలిచిపోయాడు. దట్ ఈజ్ అవర్ గాడ్ జీసస్. సృష్టికర్త నిలిచిపోయాడు. ఒక బిడ్డ కేక పెడితే ఆ తల్లి నిలిచిపోతుంది, ఆ తండ్రి నిలిచిపోతాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. దట్ ఈస్ లైక్వైజ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ఎంత ప్రేమ గలవాడంటే హీ కాన్ మూవ్ ఆన్. ఆయన నడవలేడు, ఇక వెళ్ళిపోలేడు నిన్ను దాటి. నీ కేకకు ఆయన నిలిచిపోతాడు. ఇఫ్ యు క్రై అంటు హిమ్ హీ విల్ స్టే వేర్ హీ ఈస్. ఎక్కడున్నాడు అక్కడ నిలిచిపోతాడు. నిలుస్తాడు. ఎబోకు రేవులో యాకోబుతో నిలిచిపోయాడు. ఆ రాత్రంతా అతనితో పెనుగులాడాడు. ఉదయాన్ని దీవించి వెళ్ళిపోయాడు. సోదరుడా, సోదరి, మన ప్రభువు అత్యుత్తమమైనటువంటి నాయకుడిగా ఉంటాడు. మన అవసరాలను దేనిని మనం ఆయన ముందు పెట్టినా ఆయన కాదనేవాడు కాదు, చేత కాదనేవాడు అంతకంటే కాదు. నీ విశ్వాసం చేత దానిని సాధ్యం చేసుకో అని చెబుతున్నాడు. నీ విశ్వాసం చేత సాధ్యం చేసుకో. నువ్వు గుడ్డివాడుకున్నావు, చూడలేకపోతున్నావు, కానీ నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం చొప్పున ఆ గుడ్డితనం నిన్ను విడిచిపోవాలని నీవే నీ అంతరంగములో ఉన్న విశ్వాసాన్ని ప్రయోగించు. అంతే, ఆ గుడ్డితనం అతను వదిలిపోయింది. యేసయ్య అతని విశ్వాసం యొక్క శక్తి అతనికి తెలియచేశాడు. ప్లీజ్ మైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం యొక్క శక్తి నువ్వు ఎరిగినట్లయితే యూ కెన్ విన్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అనేకమైన కార్యాలు నువ్వు సాధించుకుంటావు. యువర్ ఫెయిత్ హ్యాస్ పవర్. నీ విశ్వాసంలో శక్తి ఉంది. ఆ శక్తి నీకు సమస్తాన్ని సమకూరుస్తుంది. ఆ శక్తి నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. నీ అసాధ్యాలన్నింటినీ ఆ విశ్వాసమే సాధ్యం చేస్తుంది. ఐ నీడ్ వన్ కెమెరా, JVC 360 కెమెరా కావాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య యందు విశ్వాసం ఉంచాను. గాడ్ విల్ ష్యూర్లీ గివ్ ఇట్ టు మీ. నేను నమ్ముతున్నాను ప్రభువు నాకు ఇస్తాడని. సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ దట్. నేను నాకున్న విశ్వాసమును క్రియారూపముగా దానిని నేను పనిచేయటం ఆరంభించినప్పుడు ఐ విల్ ఓన్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ యూ ద టెస్టిమనీ. దాన్ని నేను సాధించగలుగుతాను, సాక్ష్యం ఇవ్వగలుగుతాను. అటువలనే పరిచర్యలో ఉన్న ఆర్థిక సమస్యలు. హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్ అలోన్. ఆయన మీద విశ్వాసం కలిగి ఉండండి. ఎంత సమస్యనైనా సులువుగా చక్కబెట్టేస్తాడు, సులువుగా తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీలో ఆ విశ్వాసము ఆయన నామమును బట్టి కలిగించబడిందే. విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించువాడుయును అయిన యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఒక పందెపు రంగం ఉందే, అందులో పరిగెత్తమన్నాడు ప్రభు. మన ఎదుట ఉన్నది నిజంగా పందెపు రంగమే. మన ఎదుట ఉన్నది నిజముగా పందెపు రంగమే. మనము దాని యందు పరిగెత్తవలసిన వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆశీర్వదించడానికే తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. దేవుడు మనలను ఫలింపచేయటానికే తన విశ్వాసాన్ని మనకిస్తున్నాడు. దేవుడు మన ద్వారా మహిమ పొందటానికే ఆ విశ్వాసమును మనకు ఇస్తూ ఉన్నాడు. మన ద్వారా ప్రజలు దేవుని స్తుతించాలి. అందుకే మన జీవితంలో డిఫార్మిటీస్, అందుకే మన జీవితంలో డిఫికల్టీస్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ గాడ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో ఇంకా సాధ్యం కానివిగా మిగిలిపోయిన వాటి కొరకు దేవుని స్తుతించు. వన్ డే దోస్ డిఫికల్టీస్ విల్ క్లియర్. వన్ డే ఆ కష్టములన్నీ ఒక దినమున తీరిపోతాయి. ఆ రోజు నువ్వు ఆనందిస్తావు, ఆ రోజు నువ్వు సంతోషిస్తావు, ఆ రోజున నిన్ను చూచిన వారు సంతోషిస్తారు. అట్టి భాగ్యము ప్రభువు నీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎరికో మార్గము కావచ్చును, నీవు నివసిస్తున్నది ఎరికో పట్టణం సమీపము కావచ్చును, నీవు ఎరికోలో సభ్యుడము కావచ్చును, ఎరికో వీధులలో నీ ఉండి ఉండవచ్చును. నీ ప్రొఫెషన్ బెగ్గింగ్ నుంచి నిన్ను స్పిరిచువల్లీ ప్రైజింగ్ కండిషన్కు దేవుడు తీసుకుని వస్తాడు. ఒకప్పుడు భిక్షగాడిగా నిస్సత్తుముతో కన్నీటితో గమ్యము లేకుండా జీవించిన అతడు స్పష్టమైన గమ్యం ఏర్పరచుకున్నాడు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద వే హీ హ్యాస్ చూజన్. అతడు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏమిటో తెలుసు అతడు ఎన్నుకున్న మార్గం? హీ వాంట్స్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. డూ యు నో వేర్ జీసస్ ఈస్ గోయింగ్? జీసస్ ఈస్ గోయింగ్ టు ద క్రాస్ ఇన్ జెరూసలేం. యేసయ్య యెరూషలేముకి సిలువ ఎక్కడానికి వెళుతున్నాడు. ఆ సిలువ ఎక్కటానికి వెళుతున్న యేసును గుడ్డివాడు వెంబడిస్తూ వెళుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ మస్ట్ ఫాలో యువర్ జీసస్ హూ ఈజ్ డైడ్ ఆన్ ద క్రాస్. సిలువ మీద మరణించిన యేసును నువ్వు వెంబడిస్తున్నావు. నీ మార్గము సిలువ మార్గం కావాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. యూ మస్ట్ ఫాలో ద వే ఆఫ్ ద క్రాస్. You must enter into the way of the cross. You must walk into the way of the cross. You must reach the way of the cross. You must reach your cross. Then you will receive the crown. ఆ దినాన దేవుడు నీకు గొప్ప కిరీటాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, కెమెరా కొరకు సహకారులు కావాలి, ప్రేమ సాక్షి కొరకు సహకారులు కావాలి. దిస్ ఈజ్ గాడ్స్ డిజైన్. ఐ కాంట్ చేంజ్. దేవుడు ఇట్లా పెట్టాడు, మినిస్ట్రీ ఇలాగే సాగాలి, ఇట్ షుడ్ గో లైక్ దిస్, ఇట్లాగే వెళుతుంది పరిచర్య, కనుక దాన్ని నేను మార్చలేను. దేవుడు తన పని తన బిడ్డల ద్వారా జరిగించును గాక. హూ విల్ రెస్పాండ్? దే విల్ బి బ్లెస్డ్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గుడ్డివారి ద్వారా గొప్ప పాఠం నేర్చుకున్నాము. నిన్ను వెంబడించాలి. ఒకప్పుడు లోకములో భిక్షాటనలో ఉన్నాం, ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. సిలువ మార్గాన్ని ఎంచుకుని సాగటమే అది మాకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.